నమస్తే టీవీ9 ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం గరికపాటి గారు. 2 రోజుల భోగి సంక్రాంతి గురించి చాలా చక్కగా చెప్పారు, తెలియని విషయాలు చెప్పారు. పండగ అంటే ఏదో ఒక నలుగురం కలుసుకుని హాలిడేస్ ఎంజాయ్ చేయడం కాదు, పండగ విశిష్టత అని చెప్పి చాలా చక్కగా చెప్పారు, పద్యాలు చక్కగా చెప్పారు. ఈరోజు కనుమ చివరి పండగ. కనుమ ఎందుకు మనం అన్ని పండుగలు భోగి జరుపుకుంటాం, ముఖ్యమైన పండుగ ఉంటుంది, తర్వాత ఇది కనుమ కూడా ఉంది. కొండ కనుమలు, కొండ లోయల ప్రాంతాలని కనుమలు అంటారు. అక్కడ ఉండే గిరిజనులు వాళ్ళు పశువుల్ని పూజిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ నాగరికతలో ఒక భాగం కాదు. కనుమ రోజు మనం పశువుల్ని పూజిస్తాం. అక్కడి నుంచే వచ్చింది మనకి. ఇవాళ ఆధునిక కాలంలో మనం ఒక్క సూచన నేను చేయదలుచుకున్నది ఏమిటంటే, ఈ బాగా డబ్బున్న వర్గాల వాళ్ళు ఒక ఇబ్బంది పెట్టే పని కూడా చేస్తున్నారమ్మ. పల్లెటూళ్ళలో కొండల్లో ఉండేటువంటి గుళ్ళన్నీ వీళ్ళు మొత్తం మార్చేసి వాళ్ళు పూజించుకునే దేవతల్ని వీళ్ళు సంస్కృతీకరణ అంటారు. ఆధునీకరణ పేరు మీద చేసేసి అక్కడ ఆ జంగమ పూజారులు, గిరిజన పూజారులు వాళ్ళని తప్పించేసి మొత్తం మంత్రతంత్రాలు పెట్టేసి దాన్ని అదంతా భూములు ఆక్రమించడం జరిగిపోతుంది. అది నిజంగా నేను పేదవాళ్ళ తరఫున మాట్లాడుతున్నాను. చాలా అన్యాయం జరుగుతుంది. ఒక గ్రామ దేవతను గ్రామదేవతగానే ఉండనియాలి. ఎలా అయితే జరుగుతుందో అలాంటి పద్ధతులే పాటించాలి. గ్రామదేవత ఆలయంలో లలితా సహస్రం చదవకూడదు అంతే. ఎందుకంటే ఈ కనుమ పండగ ముఖ్యంగా పశు పూజ, అందరికీ ఉన్న రైతుల పండుగ. అసలు గిరిజనులు, లోయలు, కొండలు, కనుమల్లోంచి వచ్చింది. వాళ్ళు ఏ జంతువులతో కలిసి వాళ్ళు జీవనం చేస్తారో వాటిని పూజిస్తారు. పైగా పూజ అంటే మనం చేసిన పిచ్చి పని వాళ్ళు చేయరమ్మా. పసుపు కుంకాలు దండలేయడం కాదు పూజ అంటే. చాలా అజ్ఞానంలో ఉన్నారు చాలా మంది. గోవును సేవించాలి. గోవుకు దండలేస్తారు, పసుపు రాస్తారు, కుంకాలు రాస్తారు, అది బెదిరిపోతుంది. దానికి ప్రదక్షిణం చేసే మనుషులు తయారయ్యారు. ఇది పిచ్చి ఆలోచన. నువ్వు ఎందుకు ప్రదక్షిణం చేస్తావు దానికి తెలుసా? ఏమో చేస్తున్నారు భయంతో ఇంకా బెదిరిపోతుంది కదా. గోవు గడ్డి వేయాలి, వేసేవాళ్ళని ప్రోత్సహించాలి. అంతేగాని అక్కడ అగరొత్తులు పెట్టేసి దీపారాధన పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తే చచ్చిపోతాం. అది ఇప్పుడు ఏ వర్గం వాళ్ళ ఆలోచనలు, ఆచారాలు వాళ్ళకుంటే అవి ఇంకోళ్ళ మీద రుద్దకూడదు. ప్రసార మాధ్యమాల్లో చూపిస్తుంటే ఏం జరుగుతుందంటే ఇదే ఆచారమేమో అనుకుంటారు. సహజంగానే డబ్బు ఉన్న వాళ్ళకి, పెద్ద కులాల వాళ్ళకి ఉన్న ప్రాధాన్యం డబ్బు లేని వాడికి, కింద వాళ్ళకి ఉండదు. లోకంలో సహజం అది. మరి వాడు బతకాల వద్దా? నేను వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాను. మీకు చిత్రమైన సామెత ఏమిటంటే, కనుమనాడు కాకేనే కదలదని వచ్చి. ఎందుకు కదలద్దన్నారు కనుమనాడు? ఆచారాల లోతుల్లోకి వెళ్ళి మనం ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఎందుకు వచ్చింది తెలియకపోతే మూఢంగా పాటిస్తాం. అలాంటి కర్మ హిందూ ధర్మానికి లేదు. నాకు ఇతర విషయాలు నాకు అనవసరం. ఈ గ్రంథంలో చెప్పాడు కాబట్టి నువ్వు చెయ్యి, దేవుడు చెప్పిన కాబట్టి నీవు చేయము, ఎవరు చెప్పక్కల. నువ్వు నీకు బుద్ధికి తోస్తే చేయలేకపోతే చేయమని హాయిగా చెప్పచ్చు. తోస్తుంది ఖచ్చితంగా. భగవద్గీత 1701 శ్లోకాలు చెప్పిన కృష్ణుడు చివరిలో ఏమంటాడంటే, నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి అనడు. యథేచ్ఛసి తథాకురు, అంతా చెప్పాను, నీకు ఇష్టమైతే చెయ్యి. ఇది భారతీయ సిద్ధాంతం. ఉపనిషత్తులన్నీ అలాగే ఉంటాయి. అన్ని పశువుల్ని పూజిస్తున్నారు మీరు. ఆ పశువులకు సెలవు చేయాల వద్దా? మీ సంస్థలో మీకు బ్రహ్మాండమైన సన్మానాలు అందరికీ చేసి వెంటనే డ్యూటీలో చేరిపోయిన అంటే మడిపోదా? ఎవరికైనా, మనుషులకైనా, ఏ సంస్థలోనైనా. పశువులకి మీరు గౌరవం చేశాక వాటికి ఏదో కాళ్ళకి మువ్వలు కడతారు. ఆ రోజు నిజంగా పూర్వం రాజులైతే వెండి గిట్టలు, బంగారపు బంగారపు తొడుగులు పెట్టేవారు, కింద వెండి గిట్టలు. అటువంటి ఆవుల్ని అంబరీషుడు అనే మహారాజు 1000 ఆవుల్ని దానం ఇచ్చాడు అంటారు. ఇక్కడ రావాల్సిన సందేహం ఏంటో తెలుసా? ఓ బ్రాహ్మడికి దానం ఇచ్చారు అంటారమ్మా, అనుకుందాం. అసలు ఆ బ్రాహ్మణుడు నాకు ఎప్పుడు అనుమానం, 1000 ఆవుల పాలు ఎలా తీస్తాడు? 1000 ఆవుల పేడ ఎవరు తీస్తారు? అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 100 మంది కూలీలను పెట్టుకుంటే ఈ బ్రాహ్మణుడు ఏమైపోతాడు? ఇప్పుడు రాజుగారు అది కూడా ఇస్తాడా? ఇక్కడే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పూర్వం గోవుల్ని మనీగా భావించేవారు. పంచగవం ద్విగుహు, సంస్కృతంలో ఉన్న ద్విగుహు అంటే 2 ఆవులు. పంచగవం 5 ఆవుల సమూహం, శతగవం, సహస్రగవం, అయుతగవం అని ఉండేవి. ఒక యూనిట్ అంటే ఒక శతగవం 100 ఆవులు ఇస్తే ఒక ఇల్లు ఈయన పేరు రాసేవారమ్మ. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకని 1000 ఆవులు ఇచ్చిన బ్రాహ్మణుడు తీసుకెళ్ళేవాడు. అందులో ఆయన ఇంటికి వచ్చేలోగా నెమ్మదిగా 4-5 ఏళ్ళలాగా ఆయన ఇల్లు కట్టుకుంటాడు, పిల్లకి పెళ్లి చేస్తాడు 1000 ఆవులతోటే. అప్పుడు డబ్బు సమస్య, డబ్బు ఉండదు అక్కడ. గోవులే. నేను ఒక 5 గోవులు ఇస్తున్నాను, మంచిది, 1 క్వింటాల్ కందిపప్పు ఇంటికి పంపించు. ఇది బార్టర్ సిస్టమ్. డబ్బులు అంత ఎక్కువ ఉండేది కదా ఇంట్లో. లేవు డబ్బులు ఎక్కడున్నాయి మీకు? వాడితే బంగారపు నాణ్యం లేదా వెండి నాణ్యం, మహా అయితే రాగి నాణ్యం. సామాన్య ప్రజలు రాగి నాణ్యాలు వాడేవారు, బంగారపు నాణ్యాలు వాడేవారు. చూడడమే గగనం కదా. మరి అటువంటిప్పుడు వ్యవహారాలు నడవడం ఎలాగా? కట్నం కూడా గోవులు ఇచ్చేవారు. ఓ 10 గోవులు
100 గోవులు ఓపికను బట్టి. వాళ్ళు ఏం చేస్తారు, అట్టి పెట్టుకుంటే లేదా అవసరమైన వాళ్ళకి అమ్మేస్తారు. ఎప్పుడు పాడి అవసరం లేని వాడు ఎవడు ఉంటాడు, పాలు తాగలగా. ఈ పాల వ్యాపారాలు డైరీలు లేవుగా అప్పుడు, అందుకని అందరూ తీసుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో మీకు ఆ పశు పూజ ఏడాదికి ఒక్కసారైనా పూజ అంటే అర్థం వాటిని గౌరవిస్తున్నాం, మనం దండం పెడుతున్నాం, వాటిని దేవతలుగా భావిస్తున్నాం. అందుకే వాటికి వెండి గిట్టలు బంగారపు కొమ్ములు కూడా తోడుగాడు ఉంటే అవి కూడా ఈయన అమ్ముకోవచ్చుగా, బంగారం వెండి ఉన్నట్టేగా. పైగా ఆ రకమైన ఆవు నమ్మితే దాని రేటు వేరు, మామూలు ధర ఎందుకు ఉంటుంది దానికి. అందుకని అది చేసేవారు. కాబట్టి బ్రాహ్మణులందరూ పండితులు లేదా పేదవాడు ఇద్దరికే దానాలు ఇచ్చేవారు, బ్రాహ్మణులకి పేదవాళ్ళు. కారణం పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు వేరే వాదన ఎక్కల. బ్రాహ్మణులకి ఎందుకంటే వాళ్ళకి వేరే వృత్తి లేదు, వేదం చదువుకోవడం తప్ప. మరి వేదం చదువుకున్నవాడు బతకపోతే వాళ్ళ అబ్బాయి వేదం ఎందుకు చదువుతాడు, ఆయన చదవాలంటే చెయ్యాలి. అలాంటి కనుమనాడు వాటికి గౌరవం చేశాక పశువులన్నిటికీ మీరు సెలవు ఇవ్వాలి. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలన్నీ పశువులే. ఒంటెద్దు బండి, 2 ఎడ్ల బండి, గుర్రపు బండి, ఏమిటమ్మా ఇంకా చెప్పేది. అవమానం జరిగినా గాడిద ఎక్కుతాడు, గాడిద ఎక్కి సున్నబొట్లు పెట్టారంటారు. అవమానం జరిగితే గాడిద మీద ఊరేగింపు, బాగుంటే గుర్రం మీద ఊరేగింపు, ఏనుగు అన్నీ పశువులే. మరి వాటికి సెలవు ఇచ్చినాడు, వాటి మీద మనం ప్రయాణాలు చేస్తే ఏమైనట్టు. అందుకని కనుమనాడు కదలద్దాం, ఇంతకంటే అందులో విశేషం లేదు. ఇవాళ విమానాలు రైళ్లు వెళ్ళేవాళ్ళు ఎవరు కనుమ గురించి ఆగక్కల, ఏమైనా జరిగితే నాది పూచి ఈ నమ్మకం అది. పైగా దానికోసం ముక్కనం వరకు ఉండాలన్నాం. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కష్టంగా ఉంది. పైగా సంక్రాంతి నాడు రాత్రి వెళ్ళిపోవడం ఇదో కర్మ. పెద్ద పండుగ నాడు శుభ్రంగా ఉండకుండా ఆ రాత్రి పరిగెత్తడం హడావిడిగా, ఇంత అవసరం లేదు. ఆ ఆచారం అందుకు ఏర్పడి ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయాలంటే కొంచెం కోడి కూర ఏమో ఉంటాయి, మన అవన్నీ ఉండాలి. పైగా కనుమనాడు మీకు గారెలు వండుతారు. కనుమనాడు మినుము లెక్కది తెలుగు, కనుము మినుము గారెలు వండుతారు ఖచ్చితంగా. గారెలు ఆవళ్ళు కొంచెం అరగడం కష్టం. ఈ అరగని పదార్థాలు కూడా కాస్త అరాయించుకున్నగలగాడే మొగాడు ఆడది. అప్పుడు అవి పురుషుల్లో పురుష సంబంధమైన హార్మోన్లు, స్త్రీలలో స్త్రీ సంబంధమైన హార్మోన్లు పెంచుతాయి ఖచ్చితంగా. అవి పైగా తింటే గారెలు తినాలి, వింటే భారతం వింటారు. గారెలు కనుమనాడు తినడంలో విశేషం ఏంటంటే భారతం కూడా వింటారు. పండగ నాడు చెప్పించు, ఎందుకంటే 10 రోజులు సెలవులకు వస్తారు, అందరూ ఉంటారు, భారతం చెప్పిస్తారు. పోయినప్పుడు ఎలాగైతే ఏవో గరుడ పురాణాలు చెప్పించు ఆ విశేషాలు తెలుసుకోవడం ఉందో, పండగ నాడు భారతం చెప్పిస్తారు. అందులో మళ్ళీ విరాట పర్వం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పిస్తున్నారా, ఎక్కడుంది ఏం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది ఎందుకోసం అంటే గారెలకి భారతానికి పోలికెందుకు. తింటే గారెలు తినాలంటే గారెలు రుచిగా ఉంటాయి, బూరెలు ఉండవా, మిరపకాయ బజ్జీలు ఉండవా, అసలు రుచికో లెక్క ఏమిటి, నీకు రుచి నాకు రుచి, లోకో భిన్న రుచి అన్నారు. గారెకి ప్రత్యేకమైన రుచి లేదు, గారెలు కమ్మగా ఉంటాయి. కమ్మదనం ఎప్పుడు రుచి కాదు. రుచి అంటే తీపి చేదు, కారం, తీపి కారం, చేదు వగరు, ఉప్పు పులుపు, ఈ 6 రుచులు. గారి తీపిగా ఉండదు, కారంగా ఉండదు, చేదుగా ఉండదు, వగరగా ఉండదు, ఉప్పుగా ఉండదు, పులుపుగా ఉండదు. కానీ అందులో నంచుకునే పదార్థాలు మీరు గమనించండి. అల్ల పచ్చడి, తేనె పానకం, చెరుకు పానకం, ఒట్టి నెయ్యి, చారులో గారి, పులుసులో గారి, పెరుగులో గారి, మీ నోట్లో గారి, నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంతే కదా. మరి నోట్లో గారి అయ్యే వరకు అన్ని గారిలే. పాకం గారి అద్భుతం అసలు. బెల్లంతో చేస్తారు ప్రత్యేకంగా, పాకం ఎలా కారుతూ చాలా ఇష్టం పాకం గారి. గారెలు అన్నం పరమాలను నంచుకోవాలంటే అసలు శతకోటి జన్మల పుణ్యం అంటాను నేను. గారెలు అన్నం పరమాలను నంచుకుంటేనమ్మా నిజంగా తెలిస్తే ఆ రుచి ఇంకోటి నంచుకోడు అసలు. ఇన్ని రుచులు సరిగ్గా భారతం మీకు ధర్మం కావలసిన వాళ్ళకి ధర్మం. అన్నయ్య గారు మొదట్లో చెప్పారు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతం మరియు కవి వృషభులు మహాకావ్యమని, నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయం అని కొనియాడుచుండ. ఎవరికి కావలసినటువంటి విషయం వారికి దొరుకుతుంది భారతంలో. గారెలు తింటే భారతం వండలో ఉద్దేశం. నంచుకునే దాన్ని బట్టి గారెల రుచి మారినట్టే చదివే వాడిని బట్టి భారతం రుచి మారుతుంది. ఎంత గొప్ప విషయం ఇది. అంటే ఎవరైనా చదవచ్చు, నాస్తికుడు కూడా భారతం చదవచ్చమ్మా. వాడు దైవభక్తులు అవ్వడం సమస్య కాదు, వాడి ప్రవర్తన మారుతుంది. మనకు కావాల్సిన ప్రవర్తనే కదా. అంత ఒత్తిడి ఎందుకు దేవుడిని నమ్మడం విషయంలో? మన సత్ప్రవర్తన కోసమే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద బొట్టెట్టేసి మేము దేవుడి గురించే నిరంతరం దేవుడి దగ్గరే ఉన్నామనే వాళ్ళంతా మంచివాళ్ళని ఏమైనా ఉందా? ఏమీ లేదు. పెద్ద మోసగాళ్ళు అందులోనే ఉన్నారు, పెద్ద మోసగాళ్ళు అందులోనే ఉన్నారు. అది అక్కర్లేదు. ఈ భక్తి పేరు మీద ప్రదర్శనలు వద్దండి అనవసరంగా. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే జీవితంలో ఎవరికి అపకారం చేయకూడదు, ఎవరి రూపాయి ఆశించకూడదు. ఇవాళ దేవాలయాల్లోనే, ప్రసిద్ధ దేవాలయాల్లోనే బోర్డు జరుగుతోంది బాధాకరంగా. మరి ఇంక దేవుడు అంటే అలాగా. అది ఆ దేవుణ్ణి మన జీవితాల్లోకి ఆహ్వానించాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. పక్కవాడిని బాధపడుతూ దేవుడు ఏమిటమ్మా? భార్యను బాధపడుతూ దేవుడు ఏమిటి? పిల్లల్ని తల్లిదండ్రులను చూడకుండా దేవుడు మేము బాబా గారు గుడి చుట్టూ తిరిగాం, బాబా గారు గుడి చుట్టూ తిరగడం ముందు అమ్మా నాన్నకి అన్నం పెట్టడం ముఖ్యం.
ఎవరికి కావాలి అవన్నీ? మన సమాజం బాగుపడడం కోసం కదా ఆధ్యాత్మికత అనేది. అది దృష్టిలో పెట్టుకుంటే ఈ కనుమనాడు గారెలు, పశు పూజ అన్నీ తెలుస్తాయి. అది విశేషం. కోడి పందాలు ఇవాళ రేపు కోడి పందాల గురించి మీరు మొదటి రోజు చెప్పారు. గోదావరి జిల్లాలో కోడి లేదు, పందెం లేదు. మీ జ్ఞాపకం గురించి చెప్పారు, అదొకసారి చెప్పండి. మీరు కూడా చిన్నతనంలో మాకు బ్రాహ్మణ ఇల్లు కాబట్టి కోడి పందాలకు వెళ్ళదని చెప్పేవారు. ఒరే మనం వెళ్ళకూడదురా అసలు మీరు అక్కడ కనపడితే అంటే మా నాన్నగారికి అసలు బాధ ఏమిటంటే మేము వెళ్ళేది కాదు, కానీ పలానా ఆయన అబ్బాయి అక్కడ ఉన్నాయంటే ఆయన పరువు పోతుంది కదా. అది ఊర్లో తొందరగా తెలిసిపోతుంది వెంటనే, ఆకారాన్ని బట్టి తెలిసిపోతుంది వెంటనే. పైగా ఇప్పుడు ఈ బొట్లు అన్ని పెట్టేవారు కదా, తెలిసిపోతుంది. కానీ మాకు సరదా ఉంటుంది. అసలు ఏంటి మేము సరదా వెళ్ళి అక్కడ ఉంటే ఏది మీద పరజ మీద నెమల మీద పరజ నెమలి ఒక మాట అర్థమయ్యేది కాదు. పరజ నెమలి కోడిని పట్టుకుని సింహం అంటే కాకి అంటాడు, ఒక కోడి కాకి డేగ ఏమిటా మాటలేవు, డేగ కాకి పరజ నెమలి అసలు ఎక్కడ తెలుగు నిఘంటువులో లేవు, సంస్కృత నిఘంటువులో లేవు. నాకు ఈ భాష విచిత్రంగా ఉండి మాకు సుబ్బరాజు ఉండేవాడు మా మిత్రుడు, రాజుల అబ్బాయి. వాళ్ళు ఆడతారు, మంత్రులు రావా సరదా చూపిస్తాడంటే మా నాన్నకి చెప్పగానే. చిత్రం ఏంటంటే ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఆడేసి అందులో లీనమైపోయి ఇంకా ఓ చప్పట్లు కూడా మా కోడి పందాలకంటే అక్కడ గుండెటం ఉంటుంది, హెచ్చు చిచ్చు అంట. 6 వరకు ఒకవైపు, 8 నుంచి ఒకవైపు ఉంటాయి, మధ్యలో 7 లెక్కి. ఏదో తింటాడు కదా, 5 రూపాయలు ఇస్తే 4 రూపాయలు అందులో ఏదో వస్తుందని ఆశ. అందులో ఆ గెలవడం ఓడిపోవడంలో ఒక అనుభూతి ఏమిటంటే కోళ్ళను చూస్తూ ఉంటే నిజంగా నాకు కవిత్వం చెప్పాలి అనేది కరుణ నుంచి వస్తుందమ్మా. ఇప్పుడు కంఠం నీరది క్రమినప్పుడు గదా కవ్యములు పొంగుటల్, ఇంటం దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్. ఇంట్లో శారద అనే ఇల్లాలు ఉండి అక్కడ దీపం పెడుతుంది కాబట్టి గరికపాటి నరసింహారావు అనేవాడు దేశం అంతా తిరుగుతున్నాడు. ఆ ఇంట్లో దీపం వెలగపోతే నేనేం చేస్తాను ఇక్కడ? ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్, వింటన్ పువ్వులు దూసినప్పుడు కదా విన్యాసముల్ వేషముల్. మన్మధులు ఏమన్నా 4 బాణాలు మన మీద బారేస్తే కాస్త సరసమైన ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయి? వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్, కంఠన్ నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుటల్. కవిత్వం పుట్టాలంటే కరుణ ఉండాలి హృదయంలో. బండ మనిషి కవిత్వం పుట్టదు. నాకు ఆ చిన్నప్పుడు కోడిపందాలు చూస్తున్నప్పుడు ఉత్సాహం కలక్కపోగా ఏడుపు వచ్చింది. అదే మా అన్నయ్య నేను వెళ్ళాం, వాడేదో ఉత్సాహంగా ఉన్నాడు, ఎందుకంటే వాడి జీవరక్షణలో కవిత్వం లేదు, నాకుంది. జన్మాంతర సుకృతం అది. అది బయటపడడానికి ఇటువంటి సంఘటనలు కొన్ని కారణమయ్యాయి. కప్పల ఊరేగింపు చేశారు, వర్షం కురుస్తుందని కప్ప కాళ్ళ మీద మేకులు కొట్టారమ్మా. అప్పుడు నేను క్షోభపడ్డాను. నేను ఇంటికి వచ్చి మా అమ్మని తోమేశారు. మా నాన్నగారిని అడిగి ధైర్యం, అమ్మ దాని కాలిమి మేకులు కొట్టారు, దాన్ని నీకెందుకు పడుకోండి. లేదమ్మా నా కాలిమి కొట్టినట్టుగా ఉంది, నా కాలి దాన్ని ఎందుకు కొట్టారమ్మా అలాగా అంటే, అలా కురిస్తే వర్షం కురిస్తే ఎవడు చెప్పాడు వీళ్ళకి? చాలా బాధగా ఉంటుంది. ప్రశ్నించే తర్కం అప్పటి నుంచి ఒకసారి అలా వస్తుంది. కప్ప కాళ్ళకి మేకులు కొట్టడం ఏంటి? సన్యాసులు ఎలాంటి వాళ్ళు అంటే, వర్షం కురిసే ముందు కప్ప అరుస్తుందమ్మా, అది కురిస్తే ఇది అరుస్తుందమ్మా, ఇది అరిస్తే అది కురవదు. కార్యకారణ సంబంధం తెలుసుకోకపోతే ఎలాగా? వర్షం కురిసే వాతావరణానికి కప్ప అరుస్తుంది. వేదాల్లో వర్ణిస్తారు, అలాగే భాగవతంలో చెప్పాడు. అర్ధరాత్రిలో లేచి ఒక్కోసారి వేద విద్యార్థుల చేత వేదం చదివించేవారు కొన్ని సందర్భాల్లో. ఆ వర్షం కురిసే ముందు కప్పలు ధ్వని చేసినట్టుగా ఉందని వ్యాసుడు భాగం. ఆ చిన్నతనంలో కత్తులు కట్టడం ఉండేది, కట్టకపోవడం కూడా. కత్తి కట్టింది మరీ ఘోరంగా ఉండేది నాకు. ఎందుకంటే అది ఏమీ తెలియదు, ఒక అమాయక జీవి, దాన్ని పట్టుకుని వీళ్ళు రెచ్చగొట్టేయడం, అదేదో వెళ్ళిపోయి దాని మీద ఏదో దీనికి శత్రుత్వం అన్నట్టుగా పోరాడడం, కంఠం తెగి పడిపోవడం చూశానమ్మా నాకు. అప్పుడు ఇంకా మా నాన్నగారు చెప్పడం, ఎవరు చెప్పడం కాదు, నేను జీవితంలో మళ్ళీ కోడిపందాల్లో అడుగు పెట్టద్దని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎప్పుడో 9వ తరగతి చదివేటప్పుడు తీసుకున్న నిర్ణయం, మళ్ళీ అసలు ఆ ఛాయలకి వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా ఒకసారి. ఎందుకంటే ఆ హింస చూడలేక, ఏమిటిది మనుషులు ఇంతమంది చేరి ఏలేయడం, తొడగొట్టుకోవడం, వాటిని చంపేయడం, వీళ్ళని అప్పటికే చరిత్రలో కొన్ని పాఠాలు ఉండేవి మనకి. ఏదో విదేశీ రాజులు కొంతమంది మనుషుల చేత పోరాడించేవారు, వీడో వాడో చచ్చిపోయే వరకు బానిసల చేత యుద్ధాలు చేయించేవారని విదేశీ చరిత్రలో ఉంది. దానికి దీనికి తేడా ఏముందమ్మా? మేము మనుషుల్ని అలా పెడితే ఈ కోడిపందాలు ఎవరు ఆడుతున్నారో వాళ్ళని ఇద్దరిని పోరాడుకోమని ఎవడో ఒకడు సావాల్సిందేరా అంటే వీళ్ళు చేస్తారా? వీళ్ళ భార్యలు వీళ్ళ పిల్లలు ఊరుకుంటారా? వీళ్ళ ఆడాళ్ళు కూడా చేరుతున్నారు. అవి ఎందుకోసం అంటే ఒక్కోసారమ్మ నిజానికి బొబ్బుల యుద్ధం, పల్నాటి యుద్ధం లాంటి చరిత్రలు చదివితే ఒక విశిష్టత ఉంటుంది. మనిషికి కొన్ని ఏవో పిచ్చి పనులు చేయాలి ఉంటుంది. ఆ పిచ్చి పనులు కూడా మంచిగా మరిచారు మన వాళ్ళు.
మీరు పల్నాటి యుద్ధంలో కోడి పందాల్లో ఎవరు గెలిస్తే వారు గెలిచినట్టు అన్నారు. దానివల్ల కొన్ని లక్షల మంది మారణహోమం ఆగిపోయిందమ్మా. అదొక ప్రయోజనం నిజానికి. అలా చెయ్యమని కాదు, అత్యవసర పరిస్థితి వస్తే కోడి చేత పందెం వేయించండి. పోనీ ఏదో కోడి మనుషులు చచ్చిపోవడం కాదు, మనుషులు చచ్చిపోవద్దు. పోనీ ఒక కోడి ఎలాగో మాంసం తినే కోడే కదా, పోనీ ఆ 2 కోళ్ళు పోయే జాతి నిలబడింది. అందుకోసం పెట్టారు పల్నాటి యుద్ధం. మీకు అదే చెబుతున్నాను, నేను భారతం చదివిన వ్యక్తిగా. భీష్ముడు సరిగ్గా అదే సలహా ఇచ్చాడు. భారత యుద్ధం ఆపడం కోసం మహానుభావుడు కవ్వడి తోడి పూరితము కర్ణునకిష్టము, ఆ కవ్వడి నవ్వజేయుడుది నీదు మనోరథంబు. కర్ణుణ్ణి అర్జునుడిని ఇద్దరిని పెట్టి కోడి పందాల్లాగా మీరు పోరాడించండి, మనం కూర్చుని చూద్దాం. వాళ్ళిద్దరిలో కర్ణుడు గెలిస్తే కౌరవులు గెలిచినట్టు, అర్జునుడు గెలిస్తే పాండవులు గెలిచినట్టు. భీష్ముడు సలహా, కృష్ణుడు సలహా కూడా వినని వాళ్ళు భీష్ముడు సలహా అయినా వినుంటే దుర్యోధనుడు ఎంత బాగుండేదమ్మా. 21 లక్షల మంది చచ్చిపోకుండా ఉండేవారు. అందుకోసం పుట్టే ఈ జంతువుల పందాలు ఈ సరదా కోసం అని కాదు. అక్కడ మనుషులు కొట్టుకు చావడం కంటే ఓ 2 జంతువుల మధ్యలో పెట్టండి సరదాకి, వాటి మీద మీరు ఏదో పందెం కాయండి, దానికి కట్టుబడి ఉండండి. ఇప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు లక్షలు కోల్పోయిన వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారు. కానీ 3 రోజులు కూడా 3 రోజుల విశిష్టతని చాలా చక్కగా విశదీకరించారు. నిజంగా ఇది వింటే కనుక సమస్యలు ఇట్టే పరిష్కారం అయిపోతాయి. మానవాళిలో కూడా ఇలాంటి గొడవలు లేకపోతే స్వార్థం ఇలాంటివి కూడా ఏవి మాట కట్టుబడి ఉండడం అనేది ఉంటే చాలు, ఏదైనా పర్వాలేదు. మాట కట్టుబడరే. రైట్. ఈ 3 రోజుల పండుగ విషయం చెప్తూ ఒక మంచి పద్యంతో మనం ముగిద్దాం. ఈ 3 రోజులు చక్కగా మాట్లాడుకున్నాం. పొగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గి కాగా, ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ, పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప, పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప, పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ, పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ, వచ్చే సంక్రాంతి తెలుగు వాకిండ్లు వచ్చే సంక్రాంతి వేయేండ్ల సౌభాగ్య గరిమ, తెలుగు వాకిండ్లు విచ్చే తెలుగు వాకిండ్లు తేరులగుచు విచ్చే, గొబ్బెమ్మలను త్రొక్కచొచ్చే గంగిరెద్దులు అది ఏమనరు, మరి ఏమనరు అదే ముద్దో ఏమో, వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవమును తెచ్చే తెలుగింటి వాకిండ్లు తేరులగుచువిచ్చే, గొబ్బెంబలను త్రొక్కచొచ్చే గంగిరెద్దులు మరేమనరు అదే ముద్దో ఏమో. చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. వచ్చే సంక్రాంతికి ఇంకా మీరు కూడా చాలా చక్కగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ ఆశీస్సులు మానవాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.